హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మెగా ఫ్యామిలీ మీద మన తెలుగు ప్రేక్షకులకి ఎంత అభిమానం ఉందో మన అందరికీ తెలుసు అండ్ రీసెంట్ టైమ్స్లో మెగా హీరోలో ఒక ఎక్స్పెరిమెంటల్ హీరో ఉన్నారనమాట. ఆయనే మన వరుణ్ తేజ్. చూడటానికి 6.3 హైట్తో చూడటానికి ఒక మంచి కట్అవుట్లా హీరో అంటే ఇలా ఉండాలరా అని అనిపించేటటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో అంటే వరుణ్ తేజ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు వరుణ్ తేజ్ చేసిన ప్రతి సినిమా కూడా వేరే లెవెల్, అంటే హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన క్యారెక్టర్స్కి మంచి మార్క్సే పడ్డాయి. అంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యారెక్టర్స్ అలా ఉంటాయి అనమాట. సో రీసెంట్ టైమ్స్లో మన ముందరికి ఆయన ఒక మంచి మూవీతో రాబోతున్నాడు. సో బ్లాక్ డే అనే విషయం మనందరికీ తెలుసు. 2019లో ఫిబ్రవరి 14th జరిగినటువంటి ఒక దాడి అయితే మనందరి మనసు కలిచివేసింది. సో దానికి సంబంధించినటువంటి సినిమానే ఆపరేషన్ వ్యాలంటైన్. సో ప్రస్తుతానికి ఈ సినిమాతో మన ముందరికి రాబోతున్నారు వరుణ్ తేజ్. సో సినిమా ట్రైలర్ అయితే చూసినప్పుడు వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నట్టు అనిపించింది. ఆ టైంలో మనకి ఎటువంటి ఒక ఫీలింగ్ ఉంది, ఎటువంటి గూస్ బంప్స్ వచ్చాయో ఆఫ్టర్ వాళ్ళు చంపేసిన పుల్వామా దాడి తర్వాత మన వాళ్ళు చేసినటువంటి రీ అటాక్ ఎలా అయితే మనకి ఎనర్జీని ఇచ్చిందో ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ సినిమాకి సంబంధించి అయితే మాత్రం హీరో వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డారు అనేటువంటి విషయం తెలుస్తుంది. ప్రస్తుతానికి హీరో వరుణ్ తేజ్ అయితే కాస్త తెలుగు రాజకీయాలకు సంబంధించినటువంటి వార్తల్లో నిలిచారు. ఇంతకీ విషయం ఏంటంటే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రమోషన్స్లో ఉన్నటువంటి వరుణ్ తేజ్ని కొంతమంది అడిగారనమాట. సో మీరు ఈ ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో జనసేనాని అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి వెనక ఉంటారా అంటే తప్పకుండా ఉంటాను. ఇన్ కేస్ ఏమైనా క్యాంపెయినింగ్ చేయాల్సి వచ్చినా సరే నేను తప్పకుండా చేస్తాను. సో అది కేవలం నా నిర్ణయం ఒకటే కాదు, నా ఫ్యామిలీ నన్ను ఎలా అయితే చెప్తారంటే ఏం చేయమని చెప్తే ఆ పని చేయడం మేమందరం సిద్ధంగానే ఉన్నామని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు కూడా నిహారిక, వరుణ్ తేజ్ చెల్లెలు ఎవరైతే ఉన్న నిహారిక, ఆవిడ రీసెంట్గా చాలా కాంట్రవర్సీస్ అయినాయి. సో వాటి పక్కన పెడితే ప్రస్తుతం నిహారిక తిరుపతి నుంచి పోటీ చేయబోతున్న రాజకీయాల్లో జనసేన తరపున అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. చెప్పాలంటే కొన్ని రూమర్స్ అనే చెప్పొచ్చు. సో వీటన్నింటినీ కూడా ఇవేవి నిజం కావు అని వరుణ్ తేజ్ ఈ ప్రకటనలో చెప్పడం జరిగింది, అంటే ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ వెంటే మేమంతా ఉంటాము. సో అది మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, మా తండ్రి నాగేంద్రబాబు గారు కావచ్చు, ఎప్పుడైనా సరే మా ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంటాం. ఆయన జస్ట్ మమ్మల్ని ఒక పిలిస్తే చాలు, లేదా ఒక ఆదేశం ఇస్తే చాలు, వెంటనే జనసేన వెనకాల ఉండటానికి నిలబడటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని వరుణ్ తేజ్ ఈ మధ్య కాస్త హాట్ టాపిక్గా మాట్లాడారనమాట ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా. సో ప్రస్తుతానికి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఏపీలో మెగా ఫ్యామిలీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో వరుణ్ తేజ్ ఏంటంటే కేవలం నా ఫ్యాన్స్ వరకే అన్నట్టు విషయంగా చెప్పలేదు, మెగా అభిమానులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే ఏపీ రాజకీయాల్లో సడన్గా ఒక పెద్ద మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వరుణ్ తేజే కదా పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎవరు చూస్తారని చాలామంది కొట్టి పారేయచ్చు. బట్ ఇటువంటి చిన్న చిన్న విషయాలే ఫ్యూచర్లో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వరుణ్ తేజ్ చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. అండ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులో ఉన్నారు, ఆ విషయం మనందరికీ తెలుసు. అండ్ దీనికి సంబంధించి టీడీపీ జనసేన పార్టీలు కూడా కాస్త కొట్టుకుంటాయి. ప్రస్తుతానికి రాజకీయాల పరంగా మనం వెళ్ళదలుచుకోలేదు. సో వరుణ్ తేజ్ చెప్పినటువంటి ఈ మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇన్ కేస్ మెగా ఫ్యామిలీ కానీ క్యాంపెయినింగ్ కానీ దిగితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు మాక్సిమం విన్ అయిపోవచ్చు, మేబీ సపరేట్గా ఉండుంటే, బట్ సంథింగ్ కాంట్రవర్సీ టాపిక్స్ మనకు వద్దు కాబట్టి వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్నటువంటి ఆపరేషన్ వ్యాలంటైన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఆ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వరుణ్ తేజ్ చెప్పినటువంటి ఏపీ రాజకీయాల మీద ఏం చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే నేను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్త కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.